హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జూ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఎర్న్ చేసినటువంటి జూ అనే టోకెన్స్ని క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఆల్రెడీ జూ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ చేసుకోవాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ చేసుకునే వీడియో ఏదైతే అది ఇచ్చుంటాను, దాన్ని మీరు చూసి అలా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర బిట్గెట్ లేదు, క్యూ కాయిన్ ఉందంటే క్యూ కాయిన్ విత్డ్రాల్ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి, దాని ప్రకారం మీరు చేసుకోండి. సో క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ లేని వాళ్ళు మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉందండి. క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాన్ని యూజ్ చేసి మీరు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ని రెడీ చేసుకోవడం, దాన్ని కేవైసీ చేసుకోవడం చేసి దాని తర్వాత ఈ స్టెప్ అనేది చేయండి. సో ఇక్కడ జూ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఎడం వైపు కార్నర్లో కింది వైపున ఒక ప్లే అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఆ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. క్లెయిమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి పడుతుంది అనమాట. సో ఇలా స్క్రీన్ మీద పడిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యేసి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే జూ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఉండేటటువంటి ఆప్షన్స్లో క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఉందా అని అడుగుతుంది. ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఎస్ ఐ హ్యావ్ ఇట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు క్యూ కాయిన్ యూజర్ ఐడి, తర్వాత జూ డిపాజిట్ అడ్రస్, మెమో ఈ మూడు కూడా ఎంట్రీ చేయమంటున్నారు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మొదటగా ఓపెన్ చేయాలండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఈ పక్కన వెరిఫైడ్ అని కూడా ఉంటుంది. సో ఈ కింద యుఐడి అని ఉంది చూడండి. యుఐడి పక్కన ఒక చిన్న బాక్స్ లాంటి ఆప్షన్ ఉంది. సో ఈ బాక్స్ లాంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేస్తే మీ యూజర్ ఐడి కాపీ అవుతుంది అనమాట. అయిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేసి ఈ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేస్తే అప్పుడు మీ క్యూ కాయిన్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జూ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందంటే టోకెన్స్ని డిపాజిట్ చేసుకోవాల్సిన అడ్రస్ అనేదాన్ని క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ నుంచి కాపీ చేయాలి. సో దానికోసం మీరు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి 1-2 సార్లు బ్యాక్ కొడితే ఈ విధంగా మెయిన్ పేజ్ వస్తుందండి. మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత కుడివైపు కార్నర్లో కింది వైపున అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. రెడ్ కలర్ బాక్స్లో ఇప్పుడు పెడుతున్నాను. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది. ఈ సెర్చ్ బార్లో ZOO జూ అనేసి టైప్ చేయండి. సో జూ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ జూ సెర్చ్ రిజల్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి, టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ మీద విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. ఇక్కడ టాన్ అనే ఆప్షన్ చూడండి. ఆ టాన్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు జూ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. అక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీ జూ డిపాజిటింగ్ అడ్రస్ ఏదైతే ఉందో క్యూ కాయింది అది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు టెలిగ్రామ్కి రండి. టెలిగ్రామ్కి వచ్చేసి ఇక్కడ జూ డిపాజిట్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో ఈ బాక్స్లో మీరు టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలి. చేస్తే మీ జూ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో అది పేస్ట్ అవుతుంది అనమాట. పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కాలం ఏదైతే ఉందో మెమో, ఈ మెమో అనేది ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయాలండి. క్యూ కాయిన్ వాళ్ళు అది ఎంట్రీ చేస్తేనే మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో ఈ మెమో అనేది మీరు పేస్ట్ చేయడానికి తిరిగి మళ్ళీ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద మెమోకి ఎదురుగా కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి.
ఈ కాపీ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. కాపీ చేస్తే ఈ మెమో అనేది ఒకటి కాపీ అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్క యూజర్కి ఈ మెమో అనేది వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఉండేది ఏది కూడా మీరు కాపీ చేయకూడదు అనమాట. మీ అడ్రస్ ఏదైతే ఉందో దాని నుంచే, మీ ఎక్స్చేంజ్ నుంచే మీరు కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు జూ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి ఈ లాస్ట్ బాక్స్ ఏదైతే ఉందో మెమో అనే బాక్స్, దాంట్లో టచ్ చేసి పేస్ట్ కొట్టాలండి. పేస్ట్ కొట్టిన తర్వాత ఈ విధంగా పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ క్యూ కాయిన్ యూజర్ ఐడి, తర్వాత రిసీవింగ్ అడ్రస్, మెమో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సేవ్ అండ్ చూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ అనేది పడుతుంది. సో ఇలా టిక్ మార్క్ అనేది పడితే మీ విత్డ్రాల్ అడ్రస్ సబ్మిషన్ అనేది ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోద్దండి. సో మీకు ఈ టోకెన్స్ అనేవి 22వ తేదీ వరకు టైం ఉంది. అంతలోపు మీరు ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు 24వ తేదీ మీకు టోకెన్స్ అనేవి మీ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లోకి వస్తాయి. దాని తర్వాత 25వ తేదీ మీకు జూ టోకెన్ అనేది దాని యొక్క వాల్యూ ఎంత ఉంది, మీరు ఎర్న్ చేసిన కాయిన్స్కి ఎంత వాల్యూ వచ్చింది అనేసి మీకు ఫిబ్రవరి 25వ తేదీ చూపిస్తుంది అనమాట. సో ఆ రోజు మీరు ఎర్న్ చేసిన జూ కాయిన్స్ని సెల్ అయితే చేసి యూఎస్డిటీగా లేకపోతే అదర్ క్రిప్టోగా మార్చుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.